సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం అని చెప్పేసి మన సూర్య వెనకడుగు వేసిండంట, త్యాగం చేస్తున్నాడంట. అందుకు కారణం అక్టోబర్ 10 తారీఖున సూర్య నటించిన కంగువ సినిమా ఇక రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక అప్పట్ల నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇక మనకి ఎప్పుడో ప్రకటించిన సంగతి మనకి ఎరకనే. ఇక గంతలనే ఇక కాలీవుడ్లనే కాదు మన సౌత్లో ఇట్లా సినిమా పాన్ ఇండియా సినిమాలలా ఒకటిగా కళ్ళకి అబ్బరు పరిచేటట్టు విజువల్స్ ఉండబోతున్నాయని, అంతవరకు పోటీ ఏది లేకపాయే. కానీ కొద్ది రోజుల క్రితమే హఠాత్తుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టాయన్ సినిమా గిట్లా గదే రోజుల విడుదల చేద్దామని చెప్పేసి ఇక వాళ్ళు ప్రకటించడంతో ఒక్కసారిగా తమిళ పరిశ్రమ మొత్తం షేక్ అయిందనంట. ఎందుకనంటే దసరా బరిలా గంత రెండు పెద్ద సినిమాలు విడుదల చేయడం, పోటీ పడడం అనేది సమర్థనీయం కాదు అని అంటున్నారు. కానీ కంగువ సినిమా గిట్లా ఒకటిగా వస్తేనే మంచి ప్రయోజనం ఉంటదని వాళ్ళ నిర్మాతలు గిట్లా భావిస్తున్నారట. అందుకనే వెనకడు వేసిన మాట అని టాక్లు అయితే వినబడుతున్నది. ఇక కంగువ గిట్లా ఇప్పుడు అక్టోబర్ 10 తారీఖున కాకుండా గదే నెలల శివరాత్రిలో ఏదో ఒక తేదీకి విడుదల చేద్దామనే ఆలోచనలు గట్టిగానే చేస్తున్నారంట. ఇక ఇది అధికారికంగా ప్రకటించలేదు కానీ తొందరలోనే ఇవాళ రేపు అయితే ప్రకటిస్తారంట. మళ్ళా రజనీతోని పోటీ పడే సమస్య ఉండదు అని చెప్పేసి గత కొంతకాలంగా జ్ఞానవేల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చేసిన మాటలు ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ బయట పెడుతున్నారన్నమాట. గందుకనే కంగువ వాళ్ళు వెనకడుగు వేసిర్రనే మాట బలంగా వినబడుతున్నది. ఇక ఈ సినిమా 2 భాగాలు లెక్క విడుదల చేద్దామని అనుకున్నారు కాబట్టి ఇప్పటికే మొదటి భాగానికైతే ప్రమోషన్లు గిట్లా ఇంకా మొదలు పెట్టలేదు. కాబట్టి సూర్య మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో పోటీ జరగాలి, ఇక ఉండాలి అని చెప్పేసి మొగ్గు చూపుతున్నాడంట. ఎందుకంటే ముందుగా అలా ప్రకటించింది మనం కాబట్టి అసలు ఎందుకు తగ్గాలి అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడంట. కానీ ఆలోచిస్తే గినక థియేటర్లు తగ్గిపోవడము, ఇక కలెక్షన్లు అనేది పంచుకోవాలి, ఇటువంటి సమస్యలు ఉంటాయని చెప్పేసి నిర్మాతలు భావిస్తున్నారని, అందుకనే కంగువ వెనకడుగు వేస్తున్నారనే మాట అయితే వస్తున్నది. ఇక ఏదేమైతేనే ఏ సినిమా అయినా సరే కానీ ఒకటి వస్తేనే మంచి ప్రయోజనం ఉంటుంది కనుక వీళ్ళు చేసింది ఇక మంచి ఆలోచనే అంటారా? మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా గంటుడు అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.